తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మ తెలంగాణ మహిళల అస్తిత్వం, ఆత్మగౌరవం. ఆ బతుకమ్మలో కూడా మనం ఎక్కడ చూసినా గునుగు పువ్వు కనిపిస్తుంది. అసలు బతుకమ్మనే లేకుండా చేసుడు అనేది దుర్మార్గం అమ్మా. ఆ తల్లి చేతిలో ఆ బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి అని గుర్తించాం. ఇప్పుడు ఈమె తీసుకపోయి నేను కర్ణాటక తల్లి అంట, కాదనడానికి లేదు. ఏముందండి తెలంగాణ గుర్తు? ఏం లేదు. దెర్ ఇస్ నో సింబల్ ఆఫ్ తెలంగాణ అన్నమాట. అది ఉంటేనే కదా యూనిక్ ఇది వస్తుంది. ఎందుకు తీసేసినావు నువ్వు బతుకమ్మను? నీకు బతుకమ్మ అంటే ఎందుకు పడదు? లెటస్ ఆన్సర్. బతుకమ్మ నీకెందుకు పడదు? దుర్మార్గుడు బతుకమ్మ మీద కూడా దుష్ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఆడరు, ఆ ప్రాంతంలో ఆడరు, ఏదో ఒకటి బతుకమ్మకు వంకలు పెడుతున్నారు. మన ఈ కులం వాళ్ళు ఆడరు. అమ్మ మలిదశ ఉద్యమం తర్వాత అందరూ ఆడుకుంటున్నారు. ఆల్ తెలంగాణ ఓన్ చేసుకున్నది బతుకమ్మ. మలిదశ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళింది కూడా కొన్ని ఉద్యమాల్లో బతుకమ్మతోటే పోయిన పరిస్థితి. అవును కదమ్మా. బహుజన బతుకమ్మ అని సరే ఏదైనా కానీ ఓ పేరు పెట్టుకొని బతుకమ్మ నడిచింది కదా. మొన్న మీరు కూడా చేసింది కదా, విమలక్కని పిలిచింది కదా. ఇప్పుడు నీకు ఎందుకు బతుకమ్మని తీసేయాల్సి వచ్చింది? తెలంగాణ ప్రజల పండుగ కాదా అది బతుకమ్మ? అంటే అదే కేసీఆర్ పెట్టింది తీసేయాలి అంతే. దుర్మార్గపు ఆలోచన, కుతర్కం, కర్కోటకపు ఆలోచన అనమాట. దాంట్లోంచి చేసినటువంటి వికృతమైనటువంటి పని. అరే ఒక్కసారి చూడదయా బాబు, ఏం వర్ణనలు ఉంటాయండి. మనం ఒక అమ్మవారిని వర్ణిస్తే ఎట్లా వర్ణిస్తాం? సర్వాలంకార భూషితాం అంటాం. కేయూరాది మణులు కలిగినటువంటి కోహినూరు వజ్రం పుట్టిన గడ్డలో ఆ తల్లి ఎట్లుండాలమ్మా? సింగరేణి సిరులు ఉన్నటువంటి తల్లిలాగా ఉండొద్దా? అటువంటి ధగధగలతో ఆ తల్లి ఎందుకుండదు? వెనుకబడిన ప్రాంతం, బీదరికపు ప్రాంతం అని ముద్రలేస్తేనే కదా చిరాగుంటే ఎవడరా అట్లా అనేది. సంపద్వంతం నా తల్లి తెలంగాణరా వెళ్ళలేని నందనోద్యానమురా, నా తెలంగాణ కోటి రత్నాల వీణ. అరే నినాదంలోనే రత్నాలు ఉన్నాయి, నువ్వు రత్నాలు ఉండొద్దు అంటావు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ. ఇప్పుడు ఏమనమంటావు నువ్వు? నా తెలంగాణ చాలా బీదరికపు వీణానాలా? ఏందంటే ఇదంతా కూడా కుతర్కం అన్నమాట. కావాలని రేణుక ఎల్లవ తల్లికి కిరీటం ఉండలేదండి, దండం పెడతలేవు. పోయిను లక్ష్మీదేవికి కిరీటం ఉంటే నువ్వు దండం పెడతలేరా? కిరీటం రాచరికపు గుర్తు అంటాడు. ఈ దుర్మార్గుడు సన్మానాలు చేసుకుని కిరీటాలు పెట్టుకుంటున్నారు, పూల కిరీటాలు పెట్టుకుంటున్నారు, పగిడీలు కట్టుకుంటారు, కుచ్చుల టోపీలు పెట్టుకుంటారు, క్రేన్లతో తెచ్చిన గజమాలలు వేసుకుంటారు. వీళ్ళకేమో కావాలన్నట. అసలు తెలంగాణ తల్లి మాత్రం అవేమి లేకుండా పాపం ఏదో ఇట్లుండాలన్నట. ఏదో మన ఒక అగ్రవర్ణ భూస్వామి స్త్రీలాగా ఉండి పొలం ఒడ్డు మీద నిలబడి పనిచేస్తున్న ఆమెలాగా ఉండాలన్నట. అరే ఏందండి ఇదంతా కూడా? అనవసరమైన దాడి తెలంగాణ తల్లి మీద చేసి హర్ట్ చేస్తున్నాడు ఆయన. అపచారం చేస్తున్నాడు, తెలంగాణ జాతికి అపచారం చేస్తున్నాడు. బతుకమ్మను తీసేసి వాళ్ళ తెలంగాణ మహిళలను అవమానించేటి దుర్మార్గుడు. అరే మేమందరం కష్టపడి బతుకమ్మ కీర్తిని పెంచినామండి, ఖండాంతరాలలోకి పోయేటట్టు చేసినాం. ఇవాళ అందరూ కూడా ఆడుకుంటున్నారు బతుకమ్మ. బతుకమ్మ పాటలు సీడీలై రికార్డులై మారుమోగుతున్నాయి ప్రపంచం అంతా కూడా. ఆడడానికి ఇబ్బంది పడ్డే మహిళలు ఇవాళ బతుకమ్మ ఈవెంట్ చేసే పరిస్థితులు కదమ్మా. సరే కాలానుగుణంగా కొన్ని మార్పులు వస్తాయి. అవి వాటికి మనం ఇప్పుడు రకరకాల వినాయక చవితిలో ఎన్నో మార్పులు వచ్చినాయి. తర్వాత మన దాండియా, రకరకాల దాండియా కూడా బతుకమ్మలో కలిసి ఇదేదో జరుగుతోంది. కానీ అసలు బతుకమ్మ అనేది ఖండాంతర ఖ్యాతి నాటి. అమెరికాలో బతుకమ్మ ఎవరు చేసిరండి? ఎట్లా చేసిరండి? ఆఫ్రికాలో బతుకమ్మ జరుగుతుంది, దుబాయ్లో బతుకమ్మ, కువైట్లో బతుకమ్మ. గుర్తించడానికి ఇష్టం లేని దివాంధులు కొంతమంది ఏదో కుతర్కం పెట్టి దాన్ని అవమానిస్తారన్నమాట. అరే కనీసం మీడియాలో ఇదివరకు ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు చెప్పకపోదురమ్మా బతుకమ్మ వస్తే. ఇవాళ చచ్చినట్టు చెప్తున్నారు, ప్రతి మీడియా ప్రసారం చేస్తున్నది. ఆ స్థితికి తీసుకొచ్చినాం బతుకమ్మను. ఈ దుర్మార్గుడు వచ్చి ఇప్పుడు బతుకమ్మ మీద మళ్ళీ దాడి చేస్తూ బతుకమ్మను తీసేస్తాడు చేతుల నుంచి. ఆయన వంత వాడే కొంత దుర్మార్గులు పోతావా బతుకమ్మ లేకుంటే ఏమవుతున్నది? ఇదే దుర్మార్గులు అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన వాళ్ళే. కోదండరామ్ గారి పేరు ఇప్పటికుంటుందండి ఫలకాల మీద, తెలంగాణ తల్లి ఫలకాల. ఇప్పుడు ఆయన సాదాసీదా మనిషిలాగానే ఉంది, ఇట్లనే బాగుంది అంటాడు. మరి అప్పుడు అట్లనే బాగుందని ఎందుకన్నావు? అప్పుడు ఎందుకు దండలేసినావు? అప్పుడు అట్లనే బాగుంది, ఇప్పుడు ఇట్లనే బాగుందా? అప్పుడు కేసీఆర్ గారితో వెంట ఉంటే జేఏసీ చైర్మన్ అయితే అప్పుడు అట్లనే బాగుంది. ఆ తర్వాత కేసీఆర్ గారిని విడిచిపెట్టి కాంగ్రెస్ గారితో చేరితే ఇప్పుడు ఇట్లనే బాగుంది. ఇట్లుంటుందా అండి ఎక్కడైనా? ఉద్యమంలోంచి వచ్చింది కదా, ఉద్యమం నుంచి వచ్చిందనే కదా జయ జయ తెలంగాణను మీరు చేసినారు. సరే అది కూడా సరిగ్గా అనుకోండి, దాన్ని ఎందుకు చేసినారు? సినిమా పాటలేక చేసినారు, అది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది అనుకోండి. మరి ఉద్యమం నుంచి వచ్చిన తెలంగాణ తల్లి ఎందుకు ఉండనివే? జననీ జయకేతనం అని అంటున్నారు కదా, కేతనం అనేది ఇట్లా ఉండాలని అనుకుంటున్నారు కదా. అదంతా కూడా వైభవమే లేదా దాంట్లో? కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అని అన్నప్పుడు కానీ ఆ తల్లికి ఓ నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు అన్నట్టు నీరాజనం అన్నట్టే ఉంది కదా. నీరాజనాలు ఎవరికి ఇస్తారండి? దేవత కదా. ఆ దేవతకి నీరాజనం ఇచ్చినప్పుడు దేవతలాగా ఉంటుందని ఎందుకు చెప్తున్నావు? మరి పాటలో నుంచి నీరాజనం తీసేది అన్ని ఎవరు చెప్తారు? కుతర్కం. కాంగ్రెస్ పాలనకెళ్ళి తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉద్యమించి ఎంతో మందిని అమరులను అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. అవును కదమ్మా. అట్లాంటి పరిస్థితిలో మళ్ళా తెలంగాణ తల్లి పరిస్థితి 69 అమరుల
దేహాల మీద నిలబడ్డ కాంగ్రెస్ మాతలా ఉంది. ఏ బలి తీసుకున్న 69 అమరవీరులను బలి తీసుకున్న కాంగ్రెస్ మాతలా ఉంది. 1200 మందో 800 మంది లెక్క తేలాలనుకో, మన 1200 తెలంగాణ అమరుల దేహాల మీద నిలబడ్డటువంటి కాంగ్రెస్ తల్లిలాగా ఉంది వాళ్ళు. నువ్వు పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లి, పైగా నువ్వు పెడతావా? రైఫిళ్ళు పెట్టుకొని వచ్చినోడి నువ్వు మా తెలంగాణ ఉద్యమకారుల మీదకి. ఇదే కోదండరాం గారు కాలిచ్చిండండి. ఏది చంద్రబాబు నాయుడు నిలదీయండి, తెలంగాణ మీద ఆయన స్టాండ్ ఏందో అడగండి. అంటే తెలంగాణ ఉద్యమకారులు పోతామంటే ఓడరా వచ్చేది మా చంద్రబాబు మీద చెయ్యేస్తారా నీ సంగతి చెప్తా అని రైఫిల్ పట్టుకుని వచ్చినోడు ఈయన. ఇవాళ లవ్ మాట్లాడుతున్నాడు, నీలాంటాడు వచ్చి చరిత్రను వక్రీకరిస్తుంటే మేము వినాల్సి వస్తున్నది. మా దౌర్భాగ్యం ఇది, ఇది రాష్ట్ర దౌర్భాగ్యం. కర్మగాలి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నిజానికి ఏదో కారణాల వల్ల కాంగ్రెస్కి వేసి నీకెవడేయలే ఓటు నువ్వు అనుకుంటున్నావు. కానీ కేసీఆర్ ఆనవాళ్ళు రద్దు చేస్తావు, 3 ఏళ్ళు అయితే నువ్వు రద్దు అయిపోతావు. ఏడాది అయిపోయింది, ఇంకో ఏడాది అయితే ఎలక్షన్ ఇయర్, మధ్యలో ఉన్నది 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళలో నువ్వేం వెలగబెడతావో అది కూడా తేలిపోతున్నది. ఏవి నీ 6 గ్యారంటీలు? 6 గ్యారంటీలు చేయలేక, మహాలక్ష్మి పథకం ఇవ్వలేక, పింఛన్లు పెంచలేక, దృష్టి మళ్లించడానికి కుత్సిత బుద్ధి పెట్టుకొని, మనసులో కుట్ర పెట్టుకొని, కువారకం పెట్టుకొని, తెలంగాణ తల్లిని మారుస్తా, చార్మినార్ తీసేస్తా, కాకతీయ తోరణం తీసేస్తా, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలు వేసుకుంటా. పేగులు మెడలు వేసుకుంటే ఏంటని గావు కొడతావా? నువ్వేమన్నా గావు కొట్టి ఇది చేస్తావా? అది ఏం క్రూరత్వం అది, పేగులు మెడలు వేసుకుంటా. ముఖ్యమంత్రి మాట్లాడమాట మానవ బాంబులను చేస్తా, మా వాళ్ళని మీ మీదకి పంపిస్తా, బుల్డోజర్ పెట్టి తొక్కిస్తా. ఈ బుల్డోజర్ బుడోడు ఈయన వచ్చి వాళ్ళ తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడుతుంటే మనం అందరం వినాలట. అడుగడుగున వెన్నుపోటు పొడిచిన వాడు తెలంగాణ ఉద్యమాన్ని. తెలంగాణ డిసెంబర్ 9 ప్రకటనను అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ కేంద్రంగా జరిగిన కుట్రలలో ప్రముఖ భాగస్వామి రేవంత్ రెడ్డి. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఆయన చెప్పిండు, ఆ బ్యాగులు పట్టుకొని వచ్చిందంటే చెప్పిండు, ఇగో మేము అప్పుడు పలానా కులంను ఇది చేసినాం, అప్పుడు మాకు ఆంధ్రాలో పలానా కులం ఉండే, తెలంగాణలో పలానా కులంతో మాకు వైరం ఉండే, ఆ కులంను మళ్ళీ ఇప్పుడు పట్టుకుంటాం. అంతకుముందు బీసీలను పట్టుకున్నాం, కానీ ఇప్పుడు వీళ్ళని పట్టుకుంటాం. మేము ఉంటే ఆంధ్ర పెట్టుబడిదారులకు సౌకర్యంగా ఉంటుంది అని చెప్పి చెప్తాడు ఈ దుర్మార్గుడు. వినండి ఒకసారి, మళ్ళీ వినండి. అవన్నీ వింటే తెలుస్తుంది ఈయనేందో. అన్న, ఉద్యమం సమయంలో నుంచి కూడా నీ గానం వింటున్నాం, నీ పాటలు వింటున్నాం. అసలు ఇప్పుడు ఉండే పరిస్థితులు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒక కళాకారుడు నేను పాడేదనం మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను కోసెరో రాజన్న, నమ్మించి గొంతు కోసెరో రాజన్న, నట్టేటన ముంచి వేసెరో రాజన్న, మళ్ళా మొదటికొచ్చినది తెలంగాణము, ఇక మరల పడకపోతే మన బతుకు ఆగము. ఇది ప్రజలకు చెప్పాల్సింది. మీరు మరల పడకపోతే మాత్రం బతుకు ఆగమవుతుంది. ఆయన ఇప్పుడు ఏమంటాడు తుమ్మల నాగేశ్వరరావు, ఈ ఉచితాలు ఇచ్చుడు అలవాటు చేసిండ్రు అంటాడు. అదే ఉచితాలు కాదే, తెలంగాణ వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి, స్థిరీకరించడం కోసం రైతు బంధు వచ్చింది. ఆత్మహత్యలు ఆపేందుకు ఇప్పుడు నీళ్లు ఫ్రీ అమ్మా, సెస్ లేకుండా, వాటర్ సెస్ లేకుండా, నీటి తీరువ లేకుండా నీళ్లు, బిల్లులు లేకుండా కరెంటు, పెట్టుబడి సహాయం, పొరపాటున మరణిస్తే ఆ ఇంటికి బీమా సౌకర్యం. ఇట్లా రైతు చుట్టూ ఒక రక్షణను అల్లిండు. ఈ దుర్మార్గుడు వచ్చే ఇట్లా ఇచ్చుడు అలవాటు చేస్తే, ఇట్లా అడుగుడు అలవాటు చేస్తే, ఇంకొకడేమో చెప్పు తీసుకొని కొట్టుండి రైతు బంధు ఇవ్వండి. అంతే కదనమ్మా, లైసర్ల లంబాడాలు బ్రహ్మాండంగా దెబ్బ కొట్టి, దెబ్బ కొడితే దెబ్బకు వెనుకకు తగ్గి ఆ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఫార్మాసిటీ కోసం ఇప్పటికే సేకరించిన భూములు ఉన్నాయి. చట్ట ప్రకారం దానికే వాడాలి, వాడకుండా వాళ్ళకి వాపసు ఇవ్వాలి. అక్కడైతే ఏంటంటే అన్ని కంపెనీలు అక్కడికే తరలిస్తే పొల్యూషన్ ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్గా చేస్తుంది. అందరూ కలిసి డబ్బు పెట్టగలుగుతారు. దానికి లేని పక్షంలో ఏమవుతుందంటేనమ్మా, ఎవరిది వాళ్ళు పెట్టుకోవాలంటే కాస్ట్లీ అవుతుంది. అందుకని చెప్పి అక్కడ తీసుకోవచ్చు. తర్వాత జీరో లిక్విడ్ వచ్చేటువంటి పద్ధతిలో కొత్త టెక్నాలజీతో అవన్నీ కూడా పెడతారు. దానివల్ల కాలుష్యం ఉండదు, ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుంది, ప్రజలకు నాణ్యమైన మందులు తక్కువ ధరకు అందుతాయని చెప్పి ఫార్మాసిటీ పెడితే దాన్నంతా రియల్ ఎస్టేట్ దందా చేస్తాడట, దాన్ని 4th సిటీ చేస్తాడట. అక్కడనే ఒక ఫార్మా యూనివర్సిటీ, అక్కడనే వాళ్ళకు క్వార్టర్స్, అంతా ఒక పెద్ద అద్భుతమైన ఒక ఫార్మా నగరం రూపుదిద్దుకుంటుండే. అన్నీ అక్కడ ఉంటుండే. ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ఈ ఫార్మా కంపెనీలన్నీ అక్కడ పోయి వీటి కాలుష్యం అంతా కూడా తగ్గిపోతుండే. అక్కడ కాలుష్యం లేని పద్ధతులలో ఆ కంపెనీలు పనిచేసాయి. ఇప్పుడు లగచర్ల లోటు పెడతా, నేలకల్లు లోటు పెడతా, అక్కడ జనాల్ని చంపుతా, ఇక్కడ జనాల్ని చంపుతా. ఇనుపకాళ్ళ ఇందిరమ్మ రాజ్యం అమ్మ ఇది. ఉక్కు పాదంతో తొక్కుతున్నాడు ఈ మానవుడు. ఈ మెడగొడ్డ పాము కరవకమానదని భరిస్తున్నారు ప్రజలు. ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తే బాగుండు రాని ఇప్పుడు మొక్కుకుంటున్నారు. అయితే తెలంగాణ చరిత్ర ఒక పార్టీకి సంబంధించింది కాదు, అమరులైన తల్లులకు సంబంధించింది. అట్లాంటి
తెలంగాణ చరిత్ర ఎవరైనా వచ్చి చెరిపేస్తే చెరిపోయేదేనా అన్న? అమ్మ రేవంత్ రెడ్డికి అంటుకున్న మరక మరిగిపోదు, కేసీఆర్ కీర్తి తొలగిపోదు. ఆయన ఏం చేసినా కానీ ఆయన అనుకుంటున్నాడేమో, ఆయన రైఫిల్ పట్టుకొని వచ్చింది, ఆయన పొడిచిన వెన్నుపోట్ల చరిత్ర. ఎప్పటికైనా తెలంగాణ చరిత్రలో నీకు ద్రోహి అనే బిరుదే ఉండి ఉంటుంది, దాన్ని ఎవరు మలిపేయలేరు. నువ్వు ఎన్ని చెప్పుకున్నా, ఇవాళ నీకు గవర్నమెంట్ వచ్చిందని మిడిసిపాటుతో నువ్వు కొత్త చరిత్రలు రాయించుకున్నా, నువ్వు కొత్త తెలంగాణ తల్లులు పెట్టినా, నువ్వు ఏమి చేసినా ప్రజలు ఉన్నారు, ప్రజల తలపులు ఉన్నాయి. సత్యం నిప్పులాగా కణకణ మండుతూ కనిపిస్తుందమ్మా. సత్యానికి శక్తి ఎక్కువ. ఏదో అరచేతిని అడ్డుపెట్టి అరుణకాంతిని ఆపలేరు అన్నట్టు సత్యాన్ని నువ్వు ఆపలేవు నాయన. సత్యం నిన్ను కాల్చుకుంటూ బయటకు వస్తుంది. నువ్వేదో అనుకుంటావు సత్యాన్ని మరుగున పెడతా అని చెప్పి. కేసీఆర్ ఎంత కష్టపడితే, అరే ఇదే సమయానికమ్మా ఈ డిసెంబర్ 9 ఇక్కడ కూర్చొని సార్ను దీక్షగా ఇక విరమించండి సార్ అని చెప్దామని చెప్పి మేమందరం మీటింగ్ అయినాం. ఇదే కోదండరామ్ అప్పుడు ఇక్కడనే ఉన్నాడు, ఇది హరగోపాల్ గారు వచ్చిండ్రు, మేమందరం కలిసి సార్ను అందుకుందామంటే అప్పుడు చిదంబరం ఫోన్ చేసి జయశంకర్కి ఫోన్ చేసి ఎట్లా రాయమంటారు ప్రకటన, మీరు ఎట్లా రాయమంటే అట్లా రాస్తాం, కేసీఆర్ దీక్ష విరమించాలి, విరమించడానికి మేము ఎట్లా చేయాలి ప్రకటన, మాకు మీరే డిక్టేట్ చేయండి అంటే జయశంకర్ గారు డిక్టేట్ చేసిన ప్రకటన చరిత్ర తెలుసా ఈ మూర్ఖుడికి? వెండి ప్లేట్లో హారతి పళ్ళెల్లో పెట్టి ఇచ్చిరట తెలంగాణలో. కనుక కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకోనట, నెత్తిని చల్లుకో, ఒళ్ళంతా చల్లుకో, నువ్వు చల్లుకో, మమ్మల్ని ఎందుకు అవమానిస్తావా అట్లా? అరే రక్త తర్పణం చేస్తూ వచ్చిందండి, దారి పొడుగున నెత్తురు అర్పిస్తూ పోయి తెలంగాణను తెచ్చుకున్నాం. మనం బట్టి కాదు, 69 గడ్డగట్టిన దుఃఖం అక్కడ కనబడుతుంది. దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇంతమంది అమరులు, ఎంతమంది తల్లుల కడుపుకోత, సూయిసైడ్ నోట్లలో ఏం రాసిన వాళ్ళు? ఈ దుర్మార్గపు కాంగ్రెస్, కలిసిరాని తెలుగుదేశం, ఇక వీళ్ళ కారణంగా చచ్చిపోతున్నామని రాసి పెట్టారు అందరూ కూడా, ఆ బిడ్డలందరూ కూడా. ఇవాళ ఇంకా ఆయన కింద పెడుతున్నాడు అవట అమరుల గుర్తులట. అందుకే అంటున్నాను నేను, 69 అమరుల మీద నిలబడ్డ కాంగ్రెస్ మాత అని. ఇగో మేము ఇలా వీరందరినీ హత్య చేసి తిని అని చెప్పినట్టుగా ఉంది తప్ప తెలంగాణ తల్లిలా లేదు. బతుకమ్మని తీసేసిన తర్వాత బతికే పోయిందమ్మా, అందులో జీవమే పోయింది. ఆ తెలంగాణ తల్లిలో జీవం తీసేసిండు. సినిమా యాక్టర్ సావిత్రిలో అట్లనో అనేటట్టున్నది. ఇప్పుడు అన్న లాస్ట్ ఒక క్వశ్చన్, సంవత్సరం పాలన గడిచింది, ఎట్లా అనిపిస్తుంది పాలన? ఏముందమ్మా, ఏడాది పాలన, ఏడాదిగానే వేదన, వంచన, వంచనకు ఏడాది, వంచన వార్షికోత్సవం అని చేసుకోవాలి ఆయన, విజయోత్సవాలు కాదు. విషాదం అమ్మా, బుజ్జి పిల్లలు చచ్చిపోతున్నారమ్మా, విషాహారం తిని చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారమ్మా. కనీసం వాళ్ళ శరీరం మీద ఇంత పువ్వు పెడదామని ఎవరైనా పోతామంటే కూడా పోనిస్తలేడమ్మా దుర్మార్గుడు. స్కూళ్ళ దగ్గర పికెటింగ్లు పెడుతున్నాడమ్మా. దరిద్రపు కాంట్రాక్టర్లను ఒక్కడి మీద చర్య తీసుకున్నది లేదమ్మా. పాపం కలుషిత ఆహారం పెట్టి ఆ పిల్లలు వెళ్ళిపోతున్నారమ్మా, వాళ్ళ నుంచి పాఠశాలల నుంచి పిల్లలు వెళ్ళిపోతున్నారు. కేసీఆర్ అద్భుతంగా రెసిడెన్షియల్ స్కూల్ తీర్చిదిద్దితే దాంట్లో స్ట్రెంత్ పెరిగిపోయింది. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత వాటి కీర్తి మస్కబారింది. మొత్తం అవన్నీ కూడా ఇవాళ బంద్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్స్ మెల్లమెల్లగా స్ట్రెంత్ దాదాపు 40% తగ్గిపోయిందని చెప్తున్నారు. ఏం చేసావు నువ్వు? ఒక కొత్త స్కూల్ పెట్టకపోతే ఉన్న స్కూల్ నాశనం చేయబడుతుంది. ఆ తర్వాత 0 స్ట్రెంత్ అని చెప్పి రద్దు చేయడం మొదలు పెడుతుంది. ఏం ఉద్దారకం చేసినావు విద్యలో? బాగా మాట్లాడారు విద్య అని, చివరికి పిల్లల్ని చంపుతున్నారు. వైద్యంలో ఏం ఉద్దారకం చేసినావు? కనీసం కేసీఆర్ 4 వైపుల హాస్పిటల్ నిర్మాణం మొదలుపెట్టిండు, అదన్నా పూర్తి చేస్తలేవు. వరంగల్లో కడుతున్నటువంటి హాస్పిటల్ పూర్తి చేస్తలేవు. పారమూలు ఎత్తిపోతల బ్యాలెన్స్ వర్కులు చేస్తలేవు. ఏం చేస్తున్నావు? హైడ్రా పేరిట కూల్చినావు, మూసీ పేరిట కూల్చినావు, అన్ని అనుమతులు ఉన్నా కానీ ఇండ్లు కూల్చినావు. అందరినీ ఉసురు పోసుకున్నాడు తప్ప ఏముందమ్మా? తిట్లు, కొట్లు, తనకు జేబు నిండా నోట్లు, ఇది తప్ప ఏమీ లేదమ్మా ఈ ఏడాదిలో జరిగింది. విషాద వార్షికమే.